డియర్ స్టూడెంట్స్, ఈరోజు నోబెల్ ప్రైజెస్ గురించి తెలుసుకుందాం. ఈ నోబెల్ ప్రైజెస్ అనేది ఆల్ఫ్రెడ్ నోబెల్ జ్ఞాపకార్థం వీటిని ఇస్తున్నారు. ఈరోజు ఆల్ఫ్రెడ్ నోబెల్ జ్ఞాపకార్థం వీటిని ఆయన వర్ధంతి డిసెంబర్ 10న ఇస్తారు. ఆల్ఫ్రెడ్ నోబెల్ స్వీడన్లో 1833 అక్టోబర్ 21వ తేదీన జన్మించారు. ఈయన తండ్రి ఇమ్మానుయేల్ నోబెల్, తల్లి కెరీలిన్ నోబెల్. ఈయన రసాయన శాస్త్రవేత్త, బహుభాషా కోవిదుడు. ఈయన కనుగొన్న ఆవిష్కరణలకు 350 పైగా పేటెంట్ హక్కులను పొందారు. వీటన్నిటికంటే 1867లో పేటెంట్ పొందిన డైనమైట్ కీలకమైనది. ఇది అత్యంత శక్తివంతమైన ప్రేలుడు పదార్థం. గనులు, భవనాలు, వెపన్స్కి ఉపయోగిస్తారు. దీన్ని కొంతమంది మిస్యూజ్ చేశారు. 1888 ఏప్రిల్లో ఫ్రెంచ్ పత్రిక అమాయకపు ప్రజల ప్రాణాలతో వ్యాపారం చేసిన వ్యాపారవేత్త నోబెల్ మరణించాడని ముద్రించింది. నిజానికి తను మరణించలేదు, తన సోదరుడు మరణించాడు. నోబెల్ సోదరుడు పత్రిక పొరపాటున పడి అలా వ్రాసింది. అది చదివిన నోబెల్ తన ఆవిష్కరణలు చేసిన వారికి చెందాలని వీళ్ళు రాశారు. ఆల్ఫ్రెడ్ నోబెల్ 1896 డిసెంబర్ 10న మరణించిన 5 సంవత్సరముల నుండి, అంటే 1901 నుండి నోబెల్ కమిటీ ఈ బహుమతులను ప్రదానం చేస్తుంది. ప్రారంభంలో 5 రంగాల్లో ఈ బహుమతిని ప్రదానం చేసేవారు. అంటే అతను 1896 డిసెంబర్ 10న మరణించారు కదా, కానీ అప్పటి నుంచి కాకుండా 1901 నుండి 5 రంగాల్లో ఈ బహుమతిని ప్రదానం చేస్తున్నారు. అంటే ప్రస్తుతం 1869 నుండి 6 రంగాల్లో వీటిని ప్రదానం చేస్తున్నారు. మొదటి నోబెల్ పొందిన వారు అంటే 1901లో, అంటే శాంతి బహుమతి 1901 హెన్రీ డ్యూనాంట్ స్విట్జర్లాండ్, ఫెడరిక్ ఫ్యాసీ అనే ఇద్దరికి ఇచ్చారు. రెండవది సాహిత్యంలో లిటరసీ 1901 సూలి ప్రూదోమి ఫ్రాన్స్ దేశస్థుడికి ఇచ్చారు. సాహిత్యంలో 1901లో. భౌతిక శాస్త్రం ఫిజిక్స్లో విలియం రాంట్జన్ జర్మనీ, విలియం రాంట్జన్కి అన్నమాట, జర్మనీ దేశస్థుడికి. రసాయన శాస్త్రం అంటే కెమిస్ట్రీలో 1901లో హెన్రికస్ వాంట్ హాప్ నెదర్లాండ్ అతనికి ఇచ్చారు. అదే వైద్యంలో మెడిసిన్లో అంటే ఈ రంగంలో మెడిసిన్ లేదా ఫిజియాలజీలో కూడా ఇస్తారు. 1901లో అడాల్ఫ్ వాన్ బెహరింగ్ జర్మనీ దేశస్థుడికి ఇచ్చారు మెడిసిన్లో. అంటే ఇప్పుడు శాంతి, సాహిత్యము, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మెడిసిన్లో ఈ 5 రంగాల్లో 1901 నుండి ఇచ్చారు. ఆర్థిక శాస్త్రం అంటే ఎకనామిక్స్లో 1961లో రగ్నార్ ఫ్రిషర్ నార్వే, జాన్ టిన్ బెర్గన్ నెదర్లాండ్ వీళ్ళకి ఇస్తున్నారు. వీళ్ళకి ఇచ్చారు ఆ రోజు. ఆర్థిక శాస్త్రంలో 1969లో, అంటే 1969 నుండి కదా ఇస్తున్నారు. రాగ్నర్ ఫిషర్, జాన్ టిన్ బెర్గన్ వీళ్ళిద్దరికీ వచ్చాయన్నమాట. వీటిని నోబెల్ కమిటీ ఎంపిక చేస్తుంది. డిసెంబరు 10ని అతని వర్ధంతి, ఆల్ఫ్రెడ్ నోబెల్ వర్ధంతిని పురస్కరించుకొని ఆ రోజు వీటిని ప్రదానం చేస్తారు. ఈ నోబెల్ బహుమతుల్లో 5 స్వీడన్లోని ప్రదానం చేస్తారు. ఒక శాంతి బహుమతి మాత్రం నార్వే రాజధాని ఓస్లోలో ప్రదానం చేస్తారు. అయితే మొదటిసారిగా నోబెల్ బహుమతి పొందిన మహిళ మేరీ క్యూరీ, ఫిజిక్స్ 1903. 2 రంగాల్లో నోబెల్ బహుమతి పొందిన వ్యక్తి మేరీ క్యూరీ, ఫిజిక్స్ 1903, కెమిస్ట్రీ 1911. నోబెల్ ప్రైజ్ పొందిన మొదటి భార్యాభర్తలు మేరీ క్యూరీ, ఫీరీ క్యూరీ 1911 రసాయన శాస్త్రవేత్త, రసాయనంలో పొందారన్నమాట, కెమిస్ట్రీలో. నోబెల్ ప్రైజ్ పొందిన మొదటి తల్లి కూతుర్లన్న మేరీ క్యూరీ, ఇరేనీ జూలియట్ క్యూరీ 1935. నోబెల్ ప్రైజ్ పొందిన మొదటి తల్లి కూతుర్లు పీరీ క్యూరీ, ఇరేనీ జూలియట్ క్యూరీ. అంటే తండ్రి కూతుర్లకి తల్లి కూతుర్లకి కూడా. అందుకనే వీళ్ళ ఫ్యామిలీని, మన మేరీ క్యూరీ వాళ్ళ ఫ్యామిలీని నోబెల్ ఫ్యామిలీ అని పిలుస్తారు. చనిపోయిన తర్వాత నోబెల్ పొందిన తొలి వ్యక్తి ఎరిక్ అలెక్స్ కార్ల్ఫెడ్
1931లో సాహిత్యంలో లభించింది. రెండవ వ్యక్తి డాగ్ హమ్మర్ షేక్ జోల్డ్ 1961లో శాంతి బహుమతికి లభించింది. తర్వాత చనిపోయిన వారికి నోబెల్ ప్రైజ్ ఇవ్వటం లేదు. ప్రకటించాక చనిపోయాక అంటే అక్టోబర్లో ప్రకటిస్తారు కదా, డిసెంబర్లో ప్రదానం చేస్తారు. ఈ మధ్యలో ఎవరైనా చనిపోతే వాళ్ళ కుటుంబానికి అవి అందేలాగా ఇస్తారు. నోబెల్ ప్రైజెస్ మనీ అలాగే గుర్తింపు పథకం కూడా ఇస్తారు. మన ఇండియన్ కరెన్సీలో 9 కోట్ల వరకు ప్రస్తుతం వస్తుంది. అతి చిన్న వయసులో నోబెల్ ప్రైజ్ పొందిన 2014లో పాకిస్తాన్ మలాల్ యూసఫ్ జాయ్. అతి పెద్ద వయసులో నోబెల్ పొందిన వ్యక్తి ఆర్డర్ అస్కిన్. ఇప్పటి వరకు భారత్కు వచ్చిన నోబెల్ ప్రైజెస్ చూస్తే ఫస్ట్ రవీంద్రనాథ్ ఠాగూర్ 1913 సాహిత్యంలో వచ్చింది. సర్ సివి రామన్ 1930 భౌతిక శాస్త్రంలో లభించింది. డాక్టర్ హరగోవింద్ ఖురానా 1968 వైద్య రంగంలో లభించింది. మదర్ తెరీసా 1979 శాంతి బహుమతి. ఎస్ చంద్రశేఖర్ 1983 భౌతిక శాస్త్రంలో లభించింది. డాక్టర్ అమర్త్య సేన్ 1998 ఆర్థిక శాస్త్రంలో లభించింది. విఎస్ నైపాల్ 2001 సాహిత్యంలో. కొంతమంది ఇతన్ని కంప్లీట్ భారత కాదని చెప్తారు. వెంకటరామన్ రామకృష్ణన్ 2009 రసాయన శాస్త్రంలో లభించింది. కైలాస్ సజ్జార్ది 2014లో శాంతి బహుమతి. ఇప్పుడే యూసఫ్ జాయ్ మలాలాతో పాకిస్తాన్ అమ్మాయితో షేర్ చేసుకోవడం జరిగింది. అభిజిత్ వినాయక్ 2019 ఆర్థిక శాస్త్రంలో లభించింది. ఈ సంవత్సరం 2024 నోబెల్ బహుమతి పొందిన వారిని చూసుకుంటే వైద్య శాస్త్రంలో నోబెల్ ప్రైజ్ పొందినది 2024 గాను విక్టర్ ఆంబ్రోస్, గ్యారీ రౌకున్. వీళ్ళు అమెరికా వాళ్ళు. మైక్రో ఆర్ఎన్ఏ మీద కనుగొన్నారు. జన్యు నియంత్రణలో ఇది కీలక పాత్ర వహిస్తుందని వీళ్ళు తెలియజేశారు. భౌతిక శాస్త్రంలో నోబెల్ ప్రైజ్ 2024 గాను జాన్ జే హాఫ్ఫీల్డ్, జెఫ్రీ హీ హంటర్స్. ఈయన ఏంటంటే కృత్రిమ మేధ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఎక్కువగా కృషి చేసిన వారికి ఇది లభిస్తుంది. రసాయన శాస్త్రంలో నోబెల్ ప్రైజెస్ చూసుకుంటే డేవిడ్ బేకర్, డెమిష్ హస్బిస్, జాన్ ఎం జంపర్. సాహిత్యంలో నోబెల్ ప్రైజెస్ హాంకాంగ్, దక్షిణ కొరియా. ఈమె ఆసియా ఖండంలోనే మొదటి మహిళ. మనకి 1913లో రవీంద్రనాథ్ ఠాగూర్ సాహిత్యంలో మొదటి ఆసియావాసి అయితే మహిళలో ఈమె మొదటి మహిళ. శాంతి బహుమతి చూసుకుంటే నిహాన్ హిడాంక్యో అనే సంస్థకి, జపాన్ సంస్థకు దక్కింది శాంతి బహుమతి. అర్థశాస్త్రంలో నోబెల్ ప్రైజెస్ 2024 డార్ అస్మోగ్ల్, సైమన్ హాన్సన్, జేమ్స్ ఏ రాబిన్సన్కి లభించింది. ఎక్కువ బహుమతులు పొందిన సంస్థ అయితే రెడ్ క్రాస్ సంస్థ